భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఐబిపిఎస్లో ఆర్ఆర్బి 13వ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ లో మరి ఉద్యోగాల భర్తీ, అవి కూడా ఆఫీసర్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ కు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి ఐబిపిఎస్ 13వ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. మరి ఇందుకోసం మనం ఐబిపిఎస్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ibps.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబిపిఎస్ లో మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రీసెంట్ అప్డేట్స్ అంటూ కనిపిస్తూ ఉన్నాయి. సిఆర్పి ఆర్ఆర్బి 13 అనేది జూన్ 7వ తేదీన రిలీజ్ అయింది. ఇక నోటిఫికేషన్ జూన్ 6వ తేదీన విడుదల చేయడం జరిగింది. మరి నోటిఫికేషన్ లోను మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉంది. దాంతో పాటు మనం ఇక్కడ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా చూస్తూ ఉన్నాం. పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో మనకు టూకీగా మరి ఐబిపిఎస్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు ఐబిపిఎస్ వెబ్సైట్ లోకి వెళ్ళి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. మరి దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే ఐబిపిఎస్ సిఆర్పి ఆర్ఆర్బి 13th నోటిఫికేషన్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ లో ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 మరియు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ యొక్క నియామకం కొరకు ఉమ్మడి నియామక ప్రక్రియ. వెబ్సైట్ www.ibps.in. సందేహాలు లేదా ఫిర్యాదులు ఉన్న పక్షంలో http://cgrs.ibps.in ని చూడండి. గ్రూప్ ఏ ఆఫీసర్లు స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 మరియు గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ యొక్క నియామకం కొరకు ఆర్ఆర్బి 13వ నోటిఫికేషన్ మరి నిమిత్తం తదుపరి ఉమ్మడి నియామక ప్రక్రియకై ఆన్లైన్ పరీక్షల ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబిపిఎస్ చే దిగువ నియమింపబడిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడను. ఇదే ప్రక్రియ కింద గ్రూప్ ఏ ఆఫీసర్లు స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 నియామకం కొరకు ఇంటర్వ్యూలు తాత్కాలికంగా షెడ్యూల్ చేయబడిన 2024 నవంబర్ నెలలో తగిన ప్రాధికారి కన్సల్టేషన్ తో నాబార్డ్ మరియు ఐబిపిఎస్ సహాయంతో నోడల్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులచే సమన్వయపరచబడతాయి. సిఆర్పి ఆర్ఆర్బి 13 కొరకు దరఖాస్తు చేయదలిచిన అభ్యర్థులు ఐబిపిఎస్ చే అధికారిక వెబ్సైట్ పై జారీ చేయబడిన మరియు ప్రకటించబడిన వివరమైన ప్రకటనలో తెలిసిన విధంగా నిర్ణీత తేదీన కనీస అర్హత నియమావళిని నెరవేర్చేలా చూసుకోవాలను. అంశం తాత్కాలిక తేదీలు. దరఖాస్తు యొక్క ఎడిట్ లేదా మోడిఫికేషన్ మరియు దరఖాస్తు ఫీజు లేదా ఇంటిమేషన్ ఛార్జీల చెల్లింపు సహా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జూన్ 7, 2024 నుండి జూన్ 27, 2024 వరకు ఉండబోతోంది. ఇక ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ పిఈటి నిర్వహణ జూలై 22, 2024 నుండి జూలై 27, 2024 వరకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే ఎగ్జామ్ కు ముందుగానే ట్రైనింగ్ అనేది ఐబిపిఎస్ వారే ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ ట్రైనింగ్ అనేది ఇక్కడ మనకు తేదీల్లో పేర్కొన్నారు. ఇక ఆన్లైన్ పరీక్ష ప్రిలిమినరీ అనేది ఆగస్ట్ 2024లో ఉంటుంది. పర్టికులర్ గా తేదీలు అనేవి మరి అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత తెలియజేస్తారు. మరి టూకీగా అయితే ప్రిలిమ్స్ అనేవి ఆగస్ట్ 2024లో ఉంటాయి. ఇక ఆన్లైన్ పరీక్ష ఫలితం ప్రిలిమినరీ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ 2024లో వస్తాయి. ఇక ప్రిలిమ్స్ లో ఎవరైతే క్వాలిఫై ఉంటారో అటువంటి వారికి ఆన్లైన్ పరీక్ష మెయిన్స్ లేదా సింగిల్ అనేవి సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2024లో ఉంటాయి. అంటే ప్రిలిమ్స్ అనేవి ఆగస్ట్ లో ఉంటే మరి మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2024లో ఉంటాయి. పిఈటి అనేది ఆన్లైన్ లో గానీ లేదా ప్రత్యక్ష పద్ధతిలో గానీ నిర్వహించబడును. వివరాలు మరియు తాజా అంశాల కొరకు అధికారిక ఐబిపిఎస్ వెబ్సైట్ అయినటువంటి www.ibps.in ను క్రమం తప్పకుండా చూడాల్సిందిగా అభ్యర్థులకు విజ్ఞప్తి. ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకునే ముందు వివరమైన ప్రకటనను చదవాల్సిందిగా మరియు అందులో తెలిపిన సూచనలు పాటించాల్సిందిగా అభ్యర్థులకు విజ్ఞప్తి అంటూ డైరెక్టర్ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం టూకీగా సమాచారాన్ని అయితే చూసాం. జూన్ 7 నుంచి జూన్ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఆగస్ట్ లో ఉంటాయని, మరి మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఉంటాయనే సమాచారాన్ని చూసాం. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, పరీక్షా విధానం, ఫీజు తర్వాత ఇటువంటి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలంటే ఐబిపిఎస్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. ఒకసారి మనం ఐబిపిఎస్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ని కూడా ఓపెన్ చేసాం. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి దాన్ని క్లిక్ చేస్తే ఐబిపిఎస్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం నోటిఫికేషన్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే అప్లై
ఆన్లైన్ అంటూ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి జూన్ 7 అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్ లో అప్లై చేసే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. అలాగే నోటిఫికేషన్ కూడా ఉంది. మొదటగా ఎవరైతే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలని అనుకుంటారో అటువంటి వారు ఫస్ట్ నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి. దానికోసం మనం ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేయగానే మరలా ఇక్కడ సమాచారం వస్తుంది. ఇందులో కూడా మరలా నోటిఫికేషన్, విండో నోటిఫికేషన్, అప్లై ఆన్లైన్ ఫర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3, అప్లై ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్స్ అంటూ 4 లింకులు చూస్తున్నాం. అంటే ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి ఒక లింకు, తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ కి అప్లై చేయడానికి మరో లింక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటగా మనం నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకుందాం. మరి నోటిఫికేషన్ అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో టోటల్ గా 76 పేజీలు ఉన్నాయి. ఈ 76 పేజీలు మొత్తం క్షుణ్ణంగా చదువుకోండి. మీకు ఏ డౌట్ ఉంటే ఆ సెక్షన్ లోకి వెళ్ళి దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ అట్ ఏ గ్లాన్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 7 నుంచి జూన్ 27 వరకు, ఫీజు అనేది జూన్ 7 నుంచి జూన్ 27 వరకు కట్టవచ్చు. ఇక డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ జూలై, మరి కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది జూలై 22 నుంచి జూలై 27 వరకు ఉంటుంది ట్రైనింగ్ అనేది. కాల్ లెటర్స్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కి జూలై, ఆగస్టులో విడుదల చేస్తే ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేవి ఆగస్ట్ 2024లో ఉంటాయి. మరి ప్రిలిమ్స్ కి సంబంధించినటువంటి రిజల్ట్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ 2024లో విడుదలైతే మరి మెయిన్స్ సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మరి సెప్టెంబర్ 2024లో విడుదల చేస్తే ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2024లో ఉంటుంది. రిజల్ట్ అనేది అక్టోబర్ 2024లో వస్తుంది. అంటే మరి స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి సంబంధించి. అలాగే స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్స్ కు ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. అవి అక్టోబర్, నవంబర్ 2024లో ఉంటాయి. మరి అంటే వారికి సంబంధించిన హాల్ టికెట్స్ వస్తే నవంబర్లో ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిపోయి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది జనవరి 2025లో జరుగుతుంది. అంటే మొత్తం ఈ ప్రాసెస్ అంతా జనవరి 2025 కంతా పూర్తవుతుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే జనవరి 2025 లోపు మీరు కొత్త ఉద్యోగంలో ఉండవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మనం ఇండెక్స్ చూస్తూ ఉన్నాం. మనకి ఇక్కడ హైపర్ లింక్స్ అన్ని ఉన్నాయి. మీకు ఏది డౌట్ ఉంటే దాని మీద క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, నేషనాలిటీ, ఏజ్, రిజర్వేషన్స్, ఇలా మనకు టోటల్ గా అన్ని ఉన్నాయి. కట్ ఆఫ్, తర్వాత ఇంటర్వ్యూ, ఎగ్జామ్ సెంటర్స్, ప్రొవిజనల్ అలాట్మెంట్, ఐడెంటిటీ వెరిఫికేషన్, ఇలా టోటల్ గా అన్ని వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. మరి మీకు ఏదైతే డౌట్ ఉందో ఆ టాపిక్ మీద క్లిక్ చేయగానే నేరుగా మీరు ఆ టాపిక్ లోకి వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా చూసుకోవచ్చు. ఇక ఆర్ఆర్బి కింద ఏ బ్యాంక్స్ లో మరి మీరు ఒకవేళ ఉద్యోగం పొందొచ్చు అనే దానికి సంబంధించి ఇక్కడ వివరాలు కూడా ఉన్నాయి. పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బి బ్యాంక్స్ అని ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఏ పోస్టుకి ఏ ఎలిజిబిలిటీ ఉండాలి అనేది. దాంతో పాటు పూర్తి వివరాలన్నీ కూడా ఈ నోటిఫికేషన్ లో ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నోటిఫికేషన్ అంతా కూడా పూర్తిగా రెఫర్ చేసి మరి ఎవరైతే ఏ పోస్ట్ కు అప్లై చేయాలనుకున్నారో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఈ IBPS RRB 2024 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇదే నోటిఫికేషన్ లో ఎగ్జామ్ ప్రాసెస్, తర్వాత వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ నోటిఫికేషన్ లో చెక్ చేసుకున్న తర్వాత మీరు IBPS వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది IBPS 2024 RRB నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.